నమస్తే విక్టరీ మీడియాకి స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్. ఘనంగా నల్సార్ యూనివర్సిటీ 21వ స్థానకోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము, సీఎం రేవంత్ రెడ్డి. జమ్మూ కాశ్మీర్ లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం, పలు ప్రాంతాల్లో పర్యటించిన ప్రధాని మోదీ. జగన్ కి ఇష్టం లేకనే తిరుమలకు వెళ్లలేదు, మాజీ సీఎం జగన్ పై హోంమంత్రి అనిత ఫైర్. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించండి, అక్టోబర్ 2న నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయండి, కార్యక్రమ నిర్వాహకులు రమణమూర్తి. డీటెయిల్స్ చూస్తే నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా 21వ స్నాతకోత్సవ వేడుకల్లో ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా ఉత్తీర్ణులైన అభ్యర్థులకు దాదాపు 57 బంగారు పథకాలను రాష్ట్రపతి అందించారు. పిహెచ్డి, ఎల్ఎల్ఎం మరియు ఎంబీఏ, బీఏ, ఎల్ఎల్బి మరియు బీబీఏ, పీజీ, డిప్లొమా ఇన్ క్రిమినల్ జస్టిస్ మేనేజ్మెంట్ కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఉత్తీర్ణులైన 592 మంది పట్టభద్రులకు రాష్ట్రపతి పట్టాలు ప్రదానోపత్యం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ నిష్పక్షపాతమైన న్యాయం అందించాలన్నారు. ముర్ము న్యాయం కోసం ఆత్ముడు పోరాడాడు. మన దేశంలో న్యాయ సాంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనవన్నారు. Governor of Telangana, Honorable Sri Revanth Reddy, Chief Minister of Telangana, Honorable Justice P.S. Narasimha, Judge Supreme Court of India, Honorable Chief Justice Aloka Aradhe, Chief Justice of the High Court of Telangana and Chancellor Nalsa, Honorable sitting and former judges of Supreme Court of India, High Courts of Telangana and Andhra Pradesh, Honorable members of the university bodies, members of the print and electronic media, dear colleagues, parents and graduating students. It's a great privilege to welcome you all to the 21st annual convocation of NALSA. Riddhi Bhang receiving a Memorial Gold Medal in the name of Srimati Gandra Radhamma and Sri Gandra Raghavendra Rao. Yella Pragada Padma Shri Bhavani receiving a gold medal instituted by Sri M. Rajendra Reddy. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి 3వ విడత ఎన్నికల పోలింగ్ మరికొద్ది రోజుల్లో జరగనుంది. నేపథ్యంలో శనివారం జమ్మూలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అందులో భాగంగా స్థానిక ఎంఏ స్టేడియంలో నిర్వహించే బీజేపీ సంకల్ప్ మహారాలీలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అక్టోబర్ 1వ తేదీన జమ్మూ డివిజన్లోని జమ్మూ, సాంబా, కత్వా, ఉధంపూర్ జిల్లాలోని మొత్తం 24 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో ప్రధాని మోదీ 3 సార్లు ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో జమ్మూ నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. దాదాపు 10 ఏళ్ల అనంతరం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. 3 खानदानों से त्रस्त है लोग, फिर वही निजाम नहीं चाहते जिसमें भ्रष्टाचार हो, नौकरियों में भेदभाव हो। जम्मू कश्मीर के लोग आतंक, अलगाव, खून खराबा अब नहीं चाहते हैं। यहां के लोग अमन शांति चाहते हैं। यहां के लोग अपने बच्चों का बेहतर भविष्य चाहते हैं और इसलिए जम्मू कश्मीर के लोग भाजपा सरकार चाहते हैं।
साथियों, पिछले 2 चरणों में भारी मतदान ने जम्मू कश्मीर की जनता का मूड बता दिया है। दोनों चरणों में भाजपा के पक्ष में जबरदस्त वोटिंग हुई है। अब यहां भाजपा की पूर्ण बहुमत की पहली सरकार, सुनते हैं ना, पूर्ण बहुमत की भाजपा की पहली सरकार बनना तय है। మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరుమల వెళ్లడం జగన్ కి ఇష్టం లేదని, అందుకే తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారని అనిత అన్నారు. శనివారం ఆ మీడియా సమావేశంలో మాట్లాడుతూ డిక్లరేషన్ పై సంతకం పెట్టాలనే జగన్ తిరుమలకు వెళ్లలేదన్నారు. హిందూ సాంప్రదాయాలను పాటించరా అని అనిత ప్రశ్నించారు. దీనికి తోడు జగన్ తనకు నోటీసులు ఇచ్చారని అబద్ధాలు చెప్తున్నారని అనిత అన్నారు. తిరుమలలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నందున వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చామన్నారు. ఒక్క వైసీపీ నేతను తాము హౌస్ అరెస్ట్ చేయలేదని తెలిపారు. జగన్ కు డిక్లరేషన్ వచ్చే ఉద్దేశమే లేదని ప్రసాదం ఇస్తే పక్కన పెట్టే వాళ్ళు రుచి గురించి మాట్లాడడం విడ్డూరమని హోంమంత్రి అనిత ఎద్దేవా చేశారు. సంబంధించి ప్రసాదాల తయారీలో జరిగిన వాడిన కల్తీ నెయ్యి గురించి లాస్ట్ 10 రోజులుగా రాష్ట్రం మొత్తం ఒక రకమైన భయాందోళన ఒకటైతే వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది అని ప్రతి గుళ్ళలోనికి కూడా వెళ్ళి పూజలు చేసే పరిస్థితి కూడా మనందరం చూసాం. ఇవన్నీ ఒక పరంగా వెంకటేశ్వర స్వామి భక్తులుగా జరుగుతూ ఉంటే, ఒకవైపు నుంచి రాజకీయ దుర్బుద్ధితో దీన్ని కూడా రాజకీయం చేయాలి అని చెప్పి అతని హయాంలో జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఎదురుదాడి చేయడానికి సిద్ధపడి గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే నిజంగా ఎప్పుడో అతన్ని పులకేసి అనేవారు, కానీ ఇప్పుడు నిజంగా పులకేసి ఏదో 2 or 4 పెట్టాలి మనం కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి కల్తీ నెయ్యి వాడారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ఎదురుదాడి చేయటం కూడా మనం చూసాం. తర్వాత వీళ్ళ తాలూకా వెనకత బ్యాచ్ ఉంటుంది కదా, ఒక భజన బృందం ఉంటుంది కదా, భజన బృందం బయటకు వచ్చి లేదు జగన్మోహన్ రెడ్డి గారు మెట్లు ఎక్కి వస్తారు తిరుమల తిరుపతి దర్శనానికి అని మాట్లాడారు. అది కట్ చేస్తే కాదు, నా కాలినడకను కాదు దర్శనానికి వస్తారు అన్నారు. ఇదంతా జరుగుతుంది. ఓకే, దర్శనానికి వస్తే రప్పించుదాము, కూర్చోబెట్టి అన్ని గౌరవ మర్యాదలు ఇచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టించుకొని అతన్ని తీసుకెళ్లి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై అక్టోబర్ 2వ తేదీన రండి కదలి రండి పేరిట భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు వివి రామమూర్తి తెలిపారు. నగరంలోని శనివారం పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజల నేతృత్వంలో ఉద్యమం ప్రారంభిస్తున్నామని, కార్యక్రమంలో ప్రజలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకై భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఎటువంటి ఉద్యోగాల కల్పన లేదని, వారంతా నేటికి నిర్వాసితుల మాదిరిగానే ఉన్నారన్నారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. విశాఖ ఉక్కు రక్షణకై పోరాడదాం. విశాఖ ఉక్కు రక్షణకై పోరాడదాం. కాపాడుకుందాం విశాఖ స్టీల్ ప్లాంట్ ని. పోరాటాల్లోనే పుట్టి, పోరాటాల్లోనే పెరిగి, పోరాటం నిలబడ్డ విశాఖ స్టీల్ ప్లాంట్ ని పోరాటం వచ్చినప్పుడు నగరనాడు యొక్క సొంత గనులను విశాఖ కేటాయించాలి. నగరనాడికి లాభాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ను కుట్రపూరితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వంపై పూర్తికరణ కింద కేసు నమోదు చేయాలి. కలిసికట్టుగా విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా కార్యక్రమం గురించి ప్రకటించడానికి ఈరోజు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈరోజు
మనం చూస్తున్న కేంద్ర ప్రభుత్వం నిధులతో ఏర్పాటు చేసిన ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ను 6 నెలల క్రితం ప్రధాని మోదీ ప్రారంభించినప్పటికీ నేటికి రాష్ట్ర అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక్క శాంపిల్ కూడా తనిఖీలు చేయలేదని విశాఖ బీజేపీ నగర అధ్యక్షులు రవీంద్ర మేడపాటి అన్నారు. ఇక శనివారం నగరంలోని పేదవాల్తేరు వద్ద ఉన్న రాష్ట్ర స్థాయి ఫుడ్ ల్యాబ్ ను బీజేపీ ప్రతినిధుల బృందం పరిశీలించి ల్యాబ్ నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ అన్ని వసతులతో ల్యాబ్ ఏర్పాటు చేసినప్పటికీ నేటికి శాంపిల్స్ ను ప్రైవేట్ ల్యాబ్ కు పంపుతున్నారని, దీంతో లక్షల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం జరుగుతోందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ల్యాబ్ ను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కల్తీ అయిందని తెలిసిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేయడం మనం గమనించవచ్చు. ముఖ్యంగా దేవాలయాల మీద ప్రసాదాలన్నీ కూడా తనిఖీలు చేయడం మనం గమనిస్తున్నాం. ఆ సందర్భంగా విశాఖపట్నంలో గత ఫిబ్రవరి నెలలో ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా వర్చువల్గా ప్రారంభమైన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నడుస్తున్న స్టేట్ ల్యాబొరేటరీకి రావడం జరిగింది. దురదృష్టం ఏంటంటే సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ల్యాబ్ ఇంతవరకు పని ప్రారంభం కాలే. 6 నెలలైన ఒక్క శాంపిల్ కూడా ఇక్కడ టెస్ట్ చేయలేదంటే అధికారుల తాలూకా నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో ఒకసారి గమనించవచ్చు. వీరు ఇక్కడ టెస్ట్ చేయకుండా దాన్ని ప్రైవేట్ ల్యాబ్ పంపించి 15 నుంచి 20 వేలు బిల్లు పెట్టడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇలా అనేక లక్షల కోట్ల రూపాయలు ఈరోజు దుర్వినియోగం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం సమకూర్చే నిధులన్నీ కూడా దుర్వినియోగం జరుగుతుందని మా దృష్టికి రావడం జరిగింది. కాబట్టి అధికారులు మేము ఈరోజు అడుగుతున్నాం, మీరంతా కూడా చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఎందుకంటే సరిగ్గా టెస్టులు జరగక కల్తీ రోజు రోజుకి పెరిగిపోతున్న సందర్భంలో ఆ కల్తీ పదార్థాలు తిని అనేక రుగ్మతలకు ప్రజలు గురవుతున్నారు, క్యాన్సర్ లాంటి మహా వ్యాధులకు గురవుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి త్వరితగతిన దీన్ని పూర్తి చేసి ఏదన్నా సహకారం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయి, మీరు ఉపయోగించుకోవడంలో ఎక్కడ గ్యాప్ ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా అధికారులకు తెలియజేస్తూ త్వరితగతిన అంటే రానున్న 2-3 నెలల్లోనే దీన్ని పూర్తి స్థాయిలో పరీక్షలకు సిద్ధంగా ఉంచాలని చెప్పి కోరుతున్నాం. ఈ సమస్యను ఏమైనా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే తీసుకెళ్ళాం. గత 2 నెలల క్రితం ఒకసారి ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు ఇక్కడ వారు చెప్పిన దాన్ని బట్టి ల్యాబ్ టెక్నీషియన్స్ సరిగా లేరన్నారు. ఆ ల్యాబ్ టెక్నీషియన్స్ కానివ్వండి, ఇంకా వీళ్ళకి కావాల్సిన మ్యాన్ పవర్ ఏదో ఉందో దాన్ని స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. దీనికి సంబంధించిన నిధులని కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ అధికారులు త్వరితగతిన దాన్ని పూర్తి చేసుకుని పని ప్రారంభించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం రిషికొండ టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పార్టీ నగర అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం కూటమి ప్రభుత్వం మాజీ సీఎం కు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వకుండా తిరుమలకు వెళ్లకుండా జగన్ ను అడ్డుకుంటున్నారని ఇది సరికాదన్నారు. రాజకీయ అవసరాల కోసం వెంకటేశ్వర స్వామి రాజకీయాల్లోకి చంద్రబాబు లాగారని అవరు ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని చంద్రబాబు నిలబెట్టుకోలేరని, వరద బాధితులను ఆదుకోవడంలో కూడా విఫలమయ్యారన్నారు. ప్రజల దృష్టిని మలచడానికి లడ్డూ తెరపైకి తెచ్చారన్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విశాఖలోని ఎంవిపి కాలనీ అక్బగూర్ వద్ద ఉన్న శ్రీ కొత్తమ్మ తల్లి ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆలయంలో అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా తర్వాత అమ్మవారి పండుగను నిలిపేశారని, మళ్లీ ఏడాది కొత్తమ్మ తల్లి వారి వార్షిక జాతరను గ్రామస్తులంతా కలిసి స్వచ్ఛందంగా విరాళాలు వేసుకుని పండుగ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు. కొత్తమ్మ తల్లి వారి ఆశీస్సులు నగర ప్రజలందరికీ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ నేత అక్రమాని వెంకట్రావు పాల్గొన్నారు. ఈరోజు మూలపాలెం శివగణేష్ నగర్ దగ్గర కొత్త అమ్మవారి నగరంలోని డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల పూర్వాధ్యక్షుడు విబిపి రెడ్డి శత జయంతి వేడుకలను కళాశాలలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యక్షుడు కసిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. కళాశాలలో అన్ని తరగతులలో పాటు శాస్త్ర సాంకేతిక అంశాలను అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్ కల్లాం ఆచార్య ప్రసన్న కుమార్, కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ జి మసూదన్ కుమార్ మాట్లాడారు. నేను ఈజీగా కనిపించేవాడిని. రెడ్డి గారికి చెప్పండి అని చెప్పి నాకు చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉండేవారంటే ఎప్పుడు కూడా స్థలం అమ్మాలని రెడ్డి గారి దగ్గర లైఫ్ లాంగ్ పార్ట్నర్ గా ఉండి వారందరూ కూడా జర్నీ చేసినటువంటి ఒక ఐడియల్ ఫ్రెండ్షిప్, ఒక ఐడియల్ పార్ట్నర్షిప్ అనేటువంటిది విబి రెడ్డి గారు నాకు చెప్పకుండా అంతటువంటి ఫెయిత్ఫుల్నెస్ ఇద్దరికి ఉండటంతో ఇలా ఎంతో మంది ఇందరు కాలం వెళ్ళేవారు. ఎంతో వ్యాపారాల్లో ఈయన వ్యాపారం కాకుండా ముందు ఆయన నాకు ఎన్నోసార్లు తెలుసు. ఆయన వ్యాపారానికి అడ్డు వచ్చినప్పటికీ కూడా ఎవరంటే ఏదైనా అడిగితే ముందని చేసి పెట్టేసేవారు. కాంపిటీటర్ వచ్చేదో అడిగితే వాడి గురించి చెప్పని చెప్పి నాకు చెప్పారు. నేను నమ్ముతున్నాను. ఒక విధంగా ఆయన యొక్క హార్టీ లాఫ్టర్, ఆ స్మైల్ చేసేటువంటి దాతలు ఆయన కోపగించుకోవచ్చు. నేను ఈజీగా కనిపించేవాడిని. రెడ్డి గారికి చెప్పండి అని చెప్పి నాకు చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉండేవారంటే సంతృప్తి పరిచి ఒక చిరునవ్వుతో, ఒక గొప్ప భావంతో
ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళంతా వెళ్ళేవారు, అది నేను చూసేవాడిని. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతో మందికి ఆ భావం ప్రత్యేకంగా డెఫినెట్గా ఉంటుంది. వారితో కూర్చుని ఎంతోమంది భోజనం చేశారు, వారితో కూర్చుని ఎంతోమంది మాటలు కబుర్లు చెప్పారు. అది నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి వారితో కూర్చున్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి భావం, ఒక ప్రత్యేకమైనటువంటి అది అందరికీ ఉండేది. కేసీ రెడ్డి గారు చాలా రోజులు ప్రతిరోజు వచ్చి కూర్చునేవారు. ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ గారు బర్త్డేకి వచ్చి కూర్చునేవారు. బోటు ప్రమాదం. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి బోటులో వేట కొనసాగిస్తుండగా అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్రంలో బోటులో ఆదివారం భారీ మంటలు వ్యాపించాయి. తెల్లవారుజామున 3 గంటలకు మంటలు వ్యాపించి బోటు దగ్ధమైంది. భారీగా మంటలు వ్యాపించడంతో బోటులో వేట కొనసాగిస్తున్న మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. ఇక పూడిమడక మైరిన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖకు చెందిన 7 మత్స్యకారులు గరికిన ఎల్లాజీ, చెల్లనపల్లి నల్లోడు, రాగతి ఎర్రయ్య పోలీసులు మరియు పాలిపోలు వీరస్వామి, గనగల్ల రాము, గరిగిన ఎల్లాజీ, బర్రి ధనరాజ్ బోటులో చేపల వేట కొనసాగిస్తున్న సమయంలో ఘోరమైన సంఘటన జరిగాయి. మత్స్యకారులకు ఎటువంటి ప్రాణహాని జరగకుండా సురక్షితంగా బయటపడ్డారని పూడిమడక మెరైన్ పోలీసులు తెలిపారు. నమస్కారం అండి, నేను ఎస్హెచ్ఓ పూడిమడక మెరైన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మా బడే సూర్యనానికి సంబంధించినటువంటి జమినీ బోటు ఫిషింగ్ హార్బర్ విశాఖపట్నం నుంచి 7 మెంబర్స్తో బయలుదేరారు ఫిషింగ్ కొరకు. ఫిషింగ్ చేసుకుంటూ మన పూడిమడక లిమిట్స్కి వచ్చేటప్పటికి యాక్సిడెంటల్గా ఫైర్ జరిగి బోట్ కాలిపోవడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి 7 మెంబర్స్ కూడా సురక్షితంగానే ఉన్నారండి. ఎవరికి ఎటువంటి ఇంజరీస్ ఏమీ కాలేదు. ఇదంతా 8 నాటికల్ మైల్స్ లోపలనే జరిగింది. లడ్డు వివాదంపై జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు BHP వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన రాజకీయ అవసరాల కోసం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజార్చారని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెంకన్న భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు పూర్తయినప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక కల్తీ నెయ్యి ఎక్కడ వాడారనేది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జగన్ ను ఎదుర్కొనే ధైర్యం లేక చంద్రబాబు ఇలాంటి జిమ్మికులు చేస్తున్నారని ఆరోపించారు. 100 రోజుల పాలనపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చంద్రబాబు తిరుమల అంశాన్ని తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు. జగన్ స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తే నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, తిప్పల గురుమూర్తిరెడ్డి, వెంకటరామయ్య, తిప్పలు దేవన్ రెడ్డి, ఊరుకుటి అప్పారావు, పల్లా చిలతల్లి, కార్పొరేటర్ గుడివాడ అనుష, లతీష్, మహమ్మద్ ఇమ్రాన్, ఊరుకుటి చందు, బల్రెడ్డి నాగేశ్వర్, గుడ్డు గోవింద్, ధర్మాల శ్రీను, మహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రాంతం తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి లడ్డూ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ, ముఖ్యంగా ఆయన రాజకీయ అవసరాల కోసం, చంద్రబాబు నాయుడు గారి తాలూకా రాజకీయ అవసరాల కోసం చివరికి దేవుణ్ణి కూడా వాడుకున్నాడు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ ఈ ద్వారా ప్రజలకు కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ నాయకులందరినీ కూడా ఆ దేవుడు ఆశీర్వాదం తీసుకొని, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలని, ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు, రోజుకొక వ్యాఖ్యలు ప్రజల్ని, ముఖ్యంగా
భక్తుల్ని, వెంకటేశ్వర స్వామి భక్తుల్ని అయోమయంలో ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ప్రమాదరహితంగా నగరంగా విశాఖను తీర్చిదిద్దే బాధ్యత అందరిపైందని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ జేసీ రాజరత్నం అన్నారు. పాత గాజువాక సీఎంఆర్ సెంట్రల్ వద్ద శ్రీరామ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2-వీలర్ లోన్ అండ్ ఎక్స్చేంజ్ మేళాను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రహదారి భద్రత చాలా ముఖ్యమని చెప్పారు. నగరంలో లైసెన్స్ లేని అనేక వాహనాలను సీజ్ చేయడమే కాకుండా కేసులు కూడా నమోదు చేశామన్నారు. నమ్మకమైన సంస్థల ద్వారానే రుణాలు తీసుకోవాలని సూచించారు. శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ అన్ని కంపెనీల వాహనాలను ఒకే వేదికపై తీసుకొచ్చి మేళా ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు. పారిశ్రామికంగా ఎంతగానో అభివృద్ధి చెందుతున్న గాజువాకలో ఇటువంటి మేళాలు ఎంతగానో ప్రజలకు ఉపయోగపడతాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రాంతీయ రవాణా శాఖ అధికారి జయగోపాల్, ఫైనాన్స్ సంస్థ ఏపీ కోస్టల్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఈ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. అనంతరం కొత్తగా వాహనాలు కొనుగోలు చేసిన వారికి టీడీసీ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. నాగేంద్ర గారి చేతుల మీదుగా మరి జయప్రకాష్ గారిని సత్కరిస్తున్నారు. కమన్ అందరూ కూడా ఒకసారి వైజాగ్ ఆర్టీఓ శ్రీనివాస్ గారిని మరి సత్కరించేందుకు నాగేంద్ర గారు మరి శ్రీరామ్ ఫైనాన్స్ యొక్క 2-వీలర్ లోన్ అండ్ ఎక్స్చేంజ్ మేళాలో మరి గాజువాకలో శ్రీరామ్ ఫైనాన్స్ వారి ఆధ్వర్యంలో 2-వీలర్ లోన్ అండ్ ఎక్స్చేంజ్ మేళా స్టార్ట్ చేయడం చాలా సంతోషకరం. ఇక్కడ మన విశాఖనగరంలో ఉన్న ప్రధానమైన ఓఎంస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అన్ని రకాల మోడల్స్ అండ్ ఆఫర్స్ కూడా ప్రకటించడం జరిగింది. సో దీనిలో న్యూ వెహికల్స్ తో పాటు ఓల్డ్ వెహికల్స్ కూడా మనకి ఫైనాన్స్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం. హెడ్లైన్ ఘనంగా నల్సార్ యూనివర్సిటీ 21వ స్థానకోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము, సీఎం రేవంత్ రెడ్డి. జమ్మూ కాశ్మీర్ లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం, పలు ప్రాంతాల్లో పర్యటించిన ప్రధాని మోదీ. జగన్ కి ఇష్టం లేకనే తిరుమలకు వెళ్లలేదు, మాజీ సీఎం జగన్ పై హోంమంత్రి అనిత ఫైర్. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించండి, అక్టోబర్ 2న నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయండి, కార్యక్రమ నిర్వాహకులు రమణమూర్తి. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.